కాలం మారింది, పరిస్థితులు మారిపోయాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కాలానికి తగినట్లు కార్మిక చట్టాలను మార్చుతూ కొత్త కోడ్లను తెచ్చింది ప్రభుత్వం. ఈ 4 కోడ్లు మొత్తం 29 పాత కార్మిక చట్టాలను భర్తీ చేస్తాయి. ఇది కార్మిక చట్ట చరిత్రలో ఓ మైల్ స్టోన్ అంటోంది కేంద్రం. గతంలో 1930 నుంచి 1950 మధ్య రూపొందించినవి. అప్పుడు పని స్వభావం, సాంకేతిక పరిజ్ఞానం, మహిళల ఉద్యోగ భాగస్వామ్యం ఇవన్నీ ఇప్పటితో పోల్చితే పూర్తిగా భిన్నం. ప్రతి కార్మికుడికి గౌరవం అనే ప్రధాన లక్ష్యంతో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా 4 కొత్త కార్మిక కోడ్లను అధికారికంగా అమల్లోకి తీసుకొచ్చింది. ఉద్యోగుల హక్కుల రక్షణలో భాగంగా పాత నిబంధనల్ని ఆధునీకరించి మహిళలకు మరింత అవకాశాలు, భద్రత, సమానత్వం కల్పించే ఉద్దేశంతో కొత్త కోడ్లు తీసుకొచ్చారు. 100 ఏళ్ల నాటి పాత చట్టాలకు చెల్లుచీటీ పాడి 29 పాత చట్టాల స్థానంలో ఈ 4 కోడ్లు వచ్చి చేరాయి. ఇందులో వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రతా కోడ్ 2020, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ 2020 ఇలా 4 కార్మిక కోడ్లు అమల్లోకి వచ్చాయి. వేతనాల కోడ్ ప్రకారం పనికి సమాన వేతనం పరిశ్రమలు, సంస్థలు పకడ్బందీగా అమలు చేయాలి. లింగ వివక్షను చూపుతూ వేతనాల్లో తేడాలు చూపకూడదు. నియామకం, పదోన్నతి, శిక్షణ ఇలా ప్రతి దశలో ఆడ, మగ అనే భేదం చూపడం పూర్తిగా నిషేధం. ఫిర్యాదుల కమిటీల్లో మహిళల ప్రాతినిధ్యం తప్పనిసరి. ఇది కార్యాలయాలు, పనిచేసే చోట మహిళలకు మరింత సాధికారత, సమానత్వం, భద్రత ఇస్తుంది. సామాజిక భద్రతా కోడ్లో గిగ్ వర్కర్లు, ప్లాట్ఫామ్ వర్కర్లు, అసంఘటిత రంగ కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్ ప్రయోజనాలు వర్తిస్తాయి. అనధికారిక రంగాల్లో పనిచేసే మహిళలకు ఇది ఎంతో ప్రయోజనం. ఇప్పటి వరకు చాలా రంగాల్లో మహిళలు రాత్రి వేళల్లో పనిచేయడానికి అనుమతి లేదు. ఈ కొత్త కోడ్తో మహిళలకు రాత్రి షిఫ్టులలో పనిచేసే అవకాశాన్ని ఇచ్చారు. భారీ పరిశ్రమలు, గనులు, తయారీ, ఎగుమతి రంగాల్లో మహిళలు రాత్రిపూట పని చేయొచ్చు, అధిక వేతనాలు పొందొచ్చు. వీరికి సురక్షితమైన రవాణా, సీసీటీవీ పర్యవేక్షణ, ఇతర భద్రతా ఏర్పాట్లన్నీ యాజమాన్యాలు విధిగా కల్పించాలి. పని ప్రదేశ రక్షణ, ఆరోగ్య హామీ కోడ్ ద్వారా 40 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు ప్రతి ఏటా ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయాలి. అదనపు పని గంటలకు రెట్టింపు వేతనం ఇవ్వాలి. ఇలా అన్ని వర్గాలకు న్యాయం చేయడంతో పాటు సమానత్వ హక్కులు కల్పించడం ఈ కొత్త కోడ్లోని ప్రధాన అంశాలు. ఇవి కార్మిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తాయని కేంద్రం బలంగా చెబుతోంది.